ఓం గంగణపతయే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, ఈ వీడియో జనరల్గా మనకు పురుష ప్రయత్నం అనేది ఒకటి చాలా వైడ్గా అది మనం జనరల్గా డే టు డే అది పురుష ప్రయత్నం గురించి మనం ప్రస్తావిస్తాం. అండ్ ఎవరైనా ప్రాపంచికంగా ఏమైనా లోపాలు ఉన్నా కూడా దాన్ని ఈ పురుష ప్రయత్నం అనేది దానికి లింక్ చేసి లింక్ చేస్తాం. ఎఫర్ట్లో లోపం కానీ దాన్ని డెడికేటెడ్గా చేయకపోవడం కానీ దీనికి సంబంధించిన సర్టెన్ మిస్నామర్ సర్టెన్ కైండ్ ఆఫ్ అవి దాని గురించి జస్ట్ ప్రస్తావిద్దాం. అయితే పురుష ప్రయత్నం యాక్చువల్లీ పురుష అంటే మన తాత్వికంగా అది అంతటా ఉన్న సర్వవ్యాపకం ఉన్న ఒక పూరైతి సర్వమితి పురుష పూర్ణత్వానికి ఏదైతే అంతటా ఉందో పురుషయనాత్ ఇలా అయితే పిండస్థోవి ప్రత్యేగాత్మ సర్వవ్యాపి. అయితే పురుష అంటే అంతటా ఉన్న జ్ఞాన ప్రకాశ శక్తి. అయితే ప్రయత్నం ఏదైతే ఈ అంతటా ఉన్నదాన్ని పొందడానికి చేసే మనం ప్రయత్నం. అయితే అసలు ఈ ప్రయత్నం ఎందుకు? ఎందుకంటే ఒకవైపు శృతులు ఏం చెప్తున్నాడంటే జీవుడు అమృతస్య పుత్ర ఈశ్వర అంశ జీవ అవినాశి దేహో దేవాలయ దేవాలయ జీవో దేవస్థనాథ బ్రహ్మసత్యం జగన్ జీవో బ్రహ్మైవ నాపర. సో ఒకవైపు ఆ దేవుడే ఏదైతే పురుషుడు వారి అంశ ఆ జ్ఞానం ఒక డైరెక్ట్గా ఈ నేను అనేది. అయితే ఈ నేను అనేది అవిద్యకు లోనై అది నేను ఉన్నాను అని ఒక ఆరోపిత పరిస్థితి దానికి వచ్చింది, కల్పిత ప్రొజెక్షను. దాన్ని విక్షేప అధ్యాస అంటాం. అయితే ఈ విక్షేప అధ్యాస పరిస్థితిలో అది ప్రయత్నం చేసిందంటే విద్య తెచ్చుకొని అది తన మన ఇన్ఫినిట్యూడ్ దాని అనంతత్వం అమృతత్వం ఆ ఆనంద స్థితి పూర్ణానంద స్థితి పొందడం పురుష ప్రయత్నం. అయితే ఇప్పుడు జనరల్గా అది అనంతత్వం. ఇప్పుడు జాగ్రత్తావస్థలో ఇప్పుడు అందుకంటే ఇది దాన్ని అవిద్య వల్ల దాని నుంచి చ్యుతి పొందడం ఎలా అంటే ఒక రాజుగారి కొడుకు ఆయన తప్పిపోయినప్పుడు అతనికి ఏది అతను సరే ఒక చోట ఒక పరిస్థితిలో మళ్ళీ అతను ఉన్నాడు, తను ఎవరో మర్చిపోయాడు. సో ఆ పరిస్థితిలో సర్టెన్ యాక్టివిటీ జరుగుతుంది, తన శారీరకంగా కష్టపెడుతున్నాడు, అది మానసికంగా కొన్ని కర్మలు చేసుకుంటున్నాడు ఇదంతా. అయితే ఇతను ఎవరైతే తప్పిపోయిన రాజకుమారుడు ఇతను తన శరీరం తనకున్న ఉపాధి ద్వారా శ్రమిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇతనికి ఏది తనకి బెనిఫిట్? ఇప్పుడు అర్థకామాల్లో అంటే పురుష ప్రయత్నం అంటే ఈ కరణాల ద్వారా శరీరం మరి మనసు సంబంధికులు వాటి కరణాల ద్వారా చేసేది అర్థకామాలు కార్యాలు. ఇప్పుడు ప్రాపంచికంగా చూస్తే ఈ అర్థకామాలు కరణం ద్వారా చేసేటి వాటిని పురుష ప్రయత్నం అని జనరల్గా అది చాలామంది అవుతుంది. బట్ ఇప్పుడు ఈ రాజుగారి కొడుకు అవిద్యాగ్రస్తుడయ్యాడు. అవిద్యాగ్రస్తుడైన అతనికి మళ్ళీ రాజుగారిని చేరుకున్నాడు తన తండ్రిని. దెన్ అతనికి పూర్ణత్వం ఉంది, కానీ ఇప్పుడు అతను తప్పిపోయాడు. తను ఏం చేసినా ఎంత చేసినా ఒకటేంటంటే ఇక్కడ రాజుగారి థింగ్ ఏంటంటే అది ఇమ్మార్టాలిటీ అనంతత్వం, అది ఒక ఆనంద స్థితి. ఇప్పుడు రాజుగారు ఆ తప్పిపోయిన బిడ్డ ఏదైతే ఉన్నాడో తన శక్త్యానుసారం ఏదో ఒకటి వృత్తి చేసుకొని మరి అతను ఏంటంటే ఆ ప్రాస్పరిటీ ఆ సుఖం కోసం శ్రమిస్తున్నాడు. కానీ అతను ఎంత చేసినా కూడా దాంట్లో ఓన్లీ 1%. అయితే యాక్చువల్గా తన ఇష్యూ ఏంటంటే పురుష అంటే ఆ పూర్ణత్వాన్ని పొందాలంటే అది చేసే ప్రయత్నం ఏంటంటే తను మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. అయితే కర్మలు కర్మలు చేయడం, కానీ కర్మల ద్వారా మరి అది చేరుకోలేడు. ఎందుకంటే నా కర్మణ అనే శృతులు ఉన్నాయి. నా కర్మణ నా ప్రజా ధనేన అదంతా శ్లోకాలు ఉన్నాయి.
పరీక్షలోక నిర్వేదమాయ నాస్తి అకృత కృతం అవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే జీవుడి యొక్క అతనికి ఉన్న ఇదేంటంటే అవిద్య. అవిద్యకు విద్యే. ఎందుకంటే ఇప్పుడు తను 3 అవస్థల్లో చరిస్తున్నాడు. 3 అవస్థల్లో కూడా తనకి ఈ అవిద్య వెంట ఉంది. అవిద్య వెంట ఉంది. అయితే ఆ అవిద్య వెంట ఉంచుకొని తనకు కరణాలు మారుతున్నాయి. ఇక్కడ శరీరం జాగ్రత్త అవస్థలో శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, సంబంధికులు ఉన్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు తను ప్రపంచంగా ఏది పొందినా తన జాబు, తన పొజిషను, తన క్వాలిఫికేషన్స్, తన ఆస్తులు, తన ఎవ్రీథింగ్, తన పాండిత్యం, తన బుద్ధి, తన ఎవ్రీథింగ్ అక్కడికి లయమవుతున్నాయి. తను వేరే డ్రీమ్కు కళలోకి కానీ నిద్రలోకి ఉపక్రమించినప్పుడు ఇవి ఇక్కడే ఉంటున్నాయి. వెంట వచ్చేది అవిద్య. అయితే డ్రీమ్లో కూడా మళ్ళీ అక్కడి నుంచి నిద్రలో అక్కడ కూడా సూక్ష్మ శరీరం ఉంది, స్వప్నం. అయితే అక్కడి నుంచి కూడా మళ్ళీ డీప్ స్లీప్లో ఇవి 2 లేకు, అప్పుడు కూడా అవిద్య ఉంది. అయితే అవిద్య ఒకటి తనను వెంటాడుతుంది. ఈ అవిద్యతోని తనకు అమృతత్వం వస్తుంది. అయితే ఇప్పుడు పురుష ప్రయత్నం అంటే ఆ అవిద్యకు మనం పరిష్కారం కనుక్కోవడం తప్ప అది టోటల్ మ్యాక్సిమం ఏదైతే తనకు టోటల్గా బెనిఫిట్ అది. సో అక్కడి నుంచి ఈ తప్పిపోయిన రాజకుమారుడు ఏం సాధించినా కూడా అది లేశ మాత్రం కూడా కాదు దానికంటే. అయితే జీవుడికి ఇప్పుడు ఈ కరణపరంగా తాను ఎంత దాన్ని శ్రమించి ఎంత ఎక్సలెంట్గా ఉన్నా దానికి అది ఇవ్వలేదు అది. ఎందుకంటే ఈ కర్మ అనేది పరిమితం, ఆ దేశకాలకు లోపించింది, అధీనంలో ఉంది. తను పొందే ఆ పూర్ణత్వంలో వీటికి అతీతంగా ఉంది. ఇది మృతం, అది అమృతం. సో ఇది ఒకలాంటి థింగ్. కానీ ప్రపంచంలో మరి చాలామంది పురుష ప్రయత్నం విషయానికి వస్తే ఈ పురుష ప్రయత్నం ఇక్కడ చెప్పబడేది ఏంటంటే దాని గురించి కొన్ని క్లారిటీస్ లేకపోతే మనిషిలో వ్యధ ఎక్కువైతుంది. తను ఏమనుకుంటాడంటే ఎవరొకరు ప్రతి జీవి పుట్టినప్పుడు అవిద్య ఒకటి ఉంది. మనం ఇందాక అన్నట్టు ప్రారంభం అంటే ఈ జన్మలో తాను పొందాల్సిన సుఖ దుఃఖాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితులు అన్నీ నిర్ణయించబడ్డాయి. అయితే తన ప్రవృత్తులు ఇవన్నీ కూడా ఈ 3 అనేటి వెంట జీవుడితోనే వచ్చాయి. అయితే ఇప్పుడు ఎవరి వాడినా కర్మ చేయకుండా ఉండరు ఎవరు క్షణం. ఎందుకంటే ప్రకృతిని యాంతే నిగ్రహం కింకరిష్యతి. ఎవరిని అట్లా సైలెంట్గా ఉంచదు. ఎవరు ఉండలేరు నేనేం కర్మ చేయని, వాళ్ళ ప్రవృత్తుల బట్టి చేస్తుంటారు. అయితే పొందే వాటికి అవి డైరెక్ట్గా ఇమీడియట్గా 1 to 1 ఉండకపోవచ్చు లాజిక్. ఎందుకంటే గహన కర్మణ గతి అన్నారు. ఎందుకంటే అది చాలా డీప్. ఎందుకంటే ఆ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. మరి అందుకోసం మనం ఉదాసీనంగా ఉండాలి. అండ్ దాని గురించి మన ప్రయత్నంతో మనకు ఏదైతే ప్రారంభంలో లేదో పొందే క్వశ్చనే లేదు. అయితే మన ప్రయత్నం లోపం వల్ల మనం ఏదో తెలివి తక్కువ వల్ల మనం పొందాల్సింది పోగొట్టుకునే ప్రయత్నం లేదు. సో ఇది ఒక కర్మలా, దీనికి సంబంధించిన నియమాలు ఉన్నాయి. అయితే అందుకోసమే పెద్దవాళ్ళు మహాత్ములు అంటున్నారు అనివార్యాలు ఉంటాయి కానీ అసంభవాలు ఉండవు. అయితే ఇంకొకటి ఇదంతా వండర్ఫుల్. భవత్య భవితవ్యం, ఏది జరగాల్సిందో అదే జరుగుతుంది, ఏది జరగకూడదు జరగదు. ఇది ఎందుకంటే తనను తాను నిందించుకుంటూ అండ్ తన ఏదో లోపం వల్ల తను పొందలేకపోయాను, మరి తను కృషి చేయకుండా ఎవరు కృషి చేస్తే ఇంకేదో సాధించేవాళ్ళం. అసలు మూలం తను సాధించాల్సింది తన స్వరూప జ్ఞానం, ఆ అమృతత్వం పొందాలి. సరే ఇప్పుడు ఏదైతే తన వ్యవహారిక పరిస్థితుల్లో కూడా సో ఇది ఎక్కువ తక్కువలు పొందాల్సినవి యాక్చువల్గా వాటికి సంబంధించిన కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ ప్రోటోకాల్స్ బట్టి కర్మఫలాలు వస్తాయి. దాని గురించి ఇదంతా ఎందుకు చెప్పారంటే మనిషి దాన్ని బ్లేమ్ చేసుకుంటే రిగ్రెట్, అయ్యో నేను ఆ రోజు చేస్తే పొందేవాడిని. ఆ ప్రవృత్తులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు మనం రామాయణ భారతాల్లో చూసినా కూడా ఆ కర్మఫలాలు. ఇప్పుడు భగవంతుడు
ఆ రోజు చెప్తాడు భగవద్గీతలో చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా నా కాలం ఆల్రెడీ ఆ విరాట్ రూప విశ్వరూపంలో చెప్తారు, వీళ్ళందరూ కూడా చంపబడి ఉన్నారు. అంటే ఏమన్నట్టు వాళ్ళందరూ చంపబడాలి, యుద్ధం జరగాలంటే అందరూ ఆ విధంగా బిహేవ్ చేయాల్సిందే. అంటే ఎవ్వరు కూడా ఆ ప్రకృతి వశంలో కర్మలు చేస్తూ ఆ సైకిల్ అయితే వాళ్ళందరూ చంపబడ్డారంటే వాళ్ళందరూ ఆ విధంగానే మరి ప్రవర్తించాల్సిందే. దానికి అన్యంగా ఉంటే అది సాధ్యం కాదు. అయితే దాని అర్థం ఏంటంటే ఒక సమ్ అన్నోన్ డైమెన్షన్ ఉంది. మనమే అనుకుంటాం చాలా వ్యత్యాసాలు, అరే ఇతను కలెక్టర్ కావాల్సిన వాడు మామూలుగా ఉన్నాడు, ఇతను మామూలుగా ఆర్డినరీ పర్సన్ కలెక్టర్ అయ్యాడు. ఈ వ్యత్యాసాలు ఏంటంటే ఇవన్నీ సీక్వెన్స్గా క్యూగా వస్తున్నాయి. అయితే దీని గురించి మనం ఒకలాంటి ఏంటి నిర్వేదం జనరల్గా సోషల్గా పరంగా అసలు పురుష ప్రయత్నం అంటే అర్థకామాల్లో ఈ కరణాల ద్వారా పొందేది అది ఇదం పరంగా చేసే కర్మ, అది చేయాల్సిందే బెస్ట్ ఎవరు కూడా. కానీ దాంట్లో లోపం ఉంది, మరి మనం నిందించుకోవడం అది 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 దానివల్ల ఏమవుతుందంటే మనుషులు ఇంకా వ్యధ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు బెస్ట్ ఆఫ్ ది థింగ్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇంతమంది కూడా ఏదైతే పొందారో అంత ప్రయత్నం పొందని వాళ్ళు చేయకుండా లేరు, ఎవరు ఉండలేరు కూడా. అయితే అది ఏంటంటే దానికి సంబంధించిన నియమాలు ఉంటాయి. అండ్ అది ఎవరికి కూడా సంథింగ్ లైక్ లక్, యాక్సిడెంట్, మరి ఏదో కలిసి వచ్చింది, అదృష్టం, ఇవన్నీ కూడా లౌకికంగా ప్రయోగింపబడుతున్నాయి. కానీ ఇది కర్మ చేతిలో ఉన్నాయి. అది ఈ కర్మ ఇప్పుడు చాలామందికి అనిపిస్తుంది ఇప్పుడు వర్తమానంలో వాళ్ళు మంచివాళ్ళు కాదు, ఇది మళ్ళీ వాళ్ళకి అన్నీ ఓకే ఉన్నాయి, మేము మంచివాళ్ళం, మాకు ఇట్లా ఉంది. సో ఇవన్నీ ఏంటంటే అకౌంట్ అడ్జస్ట్మెంట్. దానికి మహాత్ములు హోలీ పీపుల్ ఏమంటున్నారు, ఇప్పుడు మంచివాళ్ళమే కానీ ఇదివరకు ఇన్హెరిటెడ్ అది సాల్ట్ ఇలా ఉంది, క్వాంటిటీ సాల్ట్ బౌల్, దాంట్లో ఇది వేస్తున్నాం కానీ ఇది దాన్ని రీప్లేస్ చేయాలంటే టైం పడుతుంది. అట్లాగే సంబడి లాస్ట్ బర్త్లో లోన్ తీసుకున్నారు, ఇప్పుడు దానికి ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఇదంతా లాజిక్ ఏంటంటే మనకు సమాధానం చేయడానికి కోసం కరెక్టే. ఎందుకంటే అయితే ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఈ బర్త్లో అంతా కలిసి వచ్చింది, వాళ్ళు లాస్ట్ బర్త్లో ఎఫ్డి వేసారనుకోండి, ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తున్నట్టు. సో ఏదైనా కూడా వీటికి అవుట్ గ్రో కావడం ఒక నటుడికి కనుక మరి అంత ఓకే ఉంది, అంత ఈజ్ వెరీ ప్రాస్పరస్, అయినా తనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. అలా మనం మళ్ళీ జ్ఞానం వైపు చూస్తే ఆ నటుడు అంటే ఆ పర్సన్ ఇంట్లో ఉన్న అతను ఫిల్మ్ సిటీకి వెళ్ళంగానే అతనికి ఈ అవిద్య ఒకటి పీడితుడై తానెవరో మర్చిపోయి ఆ ఫిల్మ్ సిటీలో ఒక ప్రొజెక్టెడ్ ఆ పాత్రకు ఆ వేషానికి సంబంధించిన పేరున్న వ్యక్తిగా అతను ఒక ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు తన అస్తిత్వాన్ని. అయితే ఇప్పుడు ఇతనికి అంత అనుకూలంగా ఉన్న ఏమైనా లాభమా, అంత వ్యతిరేకంగా ఉన్న ఏదైనా నష్టమా? తను చేసుకుంటుంటాడు. ఎందుకంటే ఫిల్మ్ సిటీ నుంచి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు దాంతో ఏది లేదు. అలాగే మనం ప్రతిరోజు జాగ్రత్త అవస్థ నుంచి బయటకు వచ్చినప్పుడు దాంతో సంబంధం లేదు, ఇది డీప్ స్లీప్లో. అలాగే ఒకసారి మృత్యు, ఈ టోటల్లీ ప్యాకేజే టోటల్లీ నుంచి దానికి మనకు ఉండదు. ఇక ఫస్ట్ వేక్ స్టేట్ ఆఫ్ ది లైఫ్, అది ఫస్ట్ క్లాప్ ఆఫ్ ది ఫస్ట్ షాట్ అయితే లాస్ట్ బ్రెత్. సో దాని గురించి ఎక్కువ మదన పడడం, మనం దాంట్లో ప్రయత్నం చేయడం తప్పేం లేదు, ఎఫర్టే. కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే అది మనకు మానసికంగా స్ట్రెస్ అయ్యి అది మనకి ఇంకా ప్రమాదం తెస్తుంది. సో ఈ పురుష ప్రయత్నం అంటే అది దాన్ని కరెక్ట్గా అయితే మహాత్ములు ఏం చెప్తున్నారు, ఇదంతా కూడా సర్టెన్, ఎవ్వరికి కూడా ఇక్కడ ఏంటంటే లోపాలు సంభవ్ అనేది ఉండదు.
సో ఇదంటే ఇది దాన్ని అర్థం చేసుకొని దాన్ని అవుట్‌గ్రో కావడం బెటర్. అయితే ఇప్పుడు మనం ఈ అవిద్య అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అది అర్థం చేసుకుంటే మనకు ఆహ్, అసలు అది మూలమే. అది యాక్చువల్‌గా అది జీవుడి బాధ. అది జీవుడికి ఉన్న భవరోగం. అది వాటెవర్ అవిద్య విక్షేపం. అయితే దానికి మందు ఈ కరణం ద్వారా వచ్చేటివి ఎప్పుడు కాదు. ఈ కరణాల ద్వారా దేహ, ప్రాణ, ఇంద్రియ, మనోబుద్ధులు వీటి ద్వారా వచ్చే ఎన్రిచ్‌మెంటు దానికి అసలు సమాధానం కానే కాదు. ఒక చేప నీళ్ళ నుంచి బయటకు వచ్చింది. దానికి అంత ప్లేన్‌లో 5 స్టార్ ఏదున్నా కూడా అది మిస్ అయితూనే ఉంది. అది ఎప్పుడు నీళ్ళలో పొందడం. అలాగే ఏ ఉపమానం తీసుకున్నా సో ఈ అయితే ఈ అవిద్యను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అదేంటంటే ఆ రాజకుమారుడు తప్పిపోయాడన్నాం. అదే సపోజ్ దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ రాజకుమారుడు సమ్ యాక్సిడెంట్ అయింది. అది సమ్ కైండ్ ఆఫ్ ఒకలాంటి మెమరీ లాస్ అయింది. అయితే మెమరీ లాస్ అయినప్పుడు ఏంటంటే తనెవరో మర్చిపోయారు. అతనికి గుర్తు చేయడమే. ఇప్పుడు అతను గుర్తు చేయడం వల్ల ఆ పురుషత్వం ఏంటంటే ఆ రాజుగారితో అంటే అదే రాజవిద్య, రాజగుహ్య మనం అలా చూసినా అంటే అది అనంతం, ఇంకా దానికి సబ్స్టిట్యూట్ లేదు. సో ఇప్పుడు రాజుగారి నుంచి విడిపోయి మరి తను ఎంత చేసుకున్నా కూడా అది దాంతో నథింగ్ చూస్తే. సో ఆ విధంగా అయితే ఈ అవిద్యకు ఏదైతే ఉందో జీవుడికి మనల్ని కట్టేసింది, అనంతత్వాన్ని నుంచి కిందికి చ్యుతి అవ్వడానికి దోహదకారి ఆ అవిద్యకు సొల్యూషన్ ఏంటంటే విద్యే. ఎందుకంటే మిగతా అన్నీ కూడా ఆ అవస్థకు పరిమితమైనాయి. కానీ 3 అవస్థల్లో ఉంది అవిద్య. సో అవిద్య వల్ల అతను అమృతస్య పుత్రః దాని నుంచి విడిపోయి మృతప్రాయమైన ఆ డొమైన్స్, ఆ క్షేత్రాలతో ముడిపెట్టుకొని ఆ క్షేత్రాల కర్మలు, అయితే క్షేత్రాల కర్మల యొక్క ఇప్పుడు వాటిని మనం ఎంత దాంతో 100% సక్సెస్ అయినా కూడా అది ఎంత మటుకు మనల్ని కాపాడుతుంది? అది మృతం కదా. ఇదే ఆ కఠోపనిషత్తులో అతను అంటాడు ఏంటంటే పరాన్ముఖం, ప్రత్యన్ముఖం. పరాన్ముఖం అంటే మనం దాని నుంచి విడిపడ్డాం. పరాన్ముఖం అయిపోయి దేంట్లో పడ్డాం? క్షేత్రంలో, దేహ, ప్రాణ, ఇంద్రియాల్లో ఉన్నాం. వాటిని ఎంత శ్రమించి ఎంత ఓకే చేసినా కూడా వాటికి ఇది మార్టల్ అవి. సో మనిషికి, జీవుడికి దానికి వల్ల అయితే ప్రత్యన్ముఖం అంటే తానెవరో తను దీంట్లో నుంచి విడిపడి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆ అవిద్యకు దానికి పరిష్కారం కనుక్కోవడం. దీనివల్ల ఏమవుతుందంటే తను మర్చిపోయాడు. అది మళ్ళీ ఏదో కర్మత చేయడం కాదు, కర్తవ్యం కాదు, అది జ్ఞాతవ్యం. ఎందుకంటే అయ్యే ఉన్నాడు కానీ దాని నుంచి విడిపడ్డాడు. రాజుగారి కొడుకే కానీ తప్పిపోయాడు. యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇంకా వేరే తనకు ఏమైనా ప్రమాదం వచ్చింది, సంథింగ్ ఏదో అయింది, మర్చిపోయాడు. అయితే ఇప్పుడు ఆ తప్పిపోయిన పులి కనుక ఎట్లాగైతే మేకపిల్లలో కలిసిపోయింది, ఆ పులికి సంబంధించిన డొమైన్లో అది ఎంత దాంట్లో సక్సెస్ ఉన్నా కూడా అది అడవిలో స్వతంత్రంగా ఉండేది, ఈ మేకల మధ్యలో చేరింది. అలాగే జీవుడు ఈ కరణాలు, ఈ మేకల మందలంటే దేహ, ప్రాణ, ఇంద్రియాల్లో ఉంటూ ఎంత బెటర్మెంట్ చేసినా అది కోల్పోయిన దాని ముందు ఈ గెయిన్ వెరీ వెరీ యాక్చువల్లీ నెగ్లిజిబుల్. అలాగే ఒక గద్ద ఉంది. ఆ గద్ద ఆకాశంలో అద్భుతంగా విహరించేది. అది కూడా అవిద్య. అంటే అది సపోజ్ ఈ చికెన్, దాని గుడ్డు, ఈ చికెన్ పొదిగి ఇక్కడ ఈ చికెన్ మధ్యలో పెరుగుతుంది, అది పోతుంది. ఈ చికెన్ మధ్యలో ఉంది, అది కూడా ఎంత ఎన్రిచ్మెంట్ చేసినా దానికి వచ్చే లాభం ఓన్లీ బేర్ మినిమం. సో ఈ విధంగా ఈ ఉపమానాలు ఏంటంటే పురుష ప్రయత్నం తన జీవభావాన్ని దాన్ని తొలగించుకొని జ్ఞానంతో ఈశ్వరభావం, ఆ అమృతత్వాన్ని పొందడం. అదే యాక్చువల్లీ జీవుడికి కావాల్సింది అదే. అయితే కస్తూరి మృగంలాగా మరి తన దగ్గరే ఉన్న అది వెతుకుతూ
ఇప్పుడు వెతుకుతూ అది భ్రమించి ఇది వ్యధ చెందుతుంది. సో దీనికి పురుష ప్రయత్నం. సో నోబడీ, అసలు ఎవరు కూడా ఎవరి ఎఫర్ట్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు సక్సెస్ వాళ్ళు ఎవ్వరు కూడా చేస్తారు. ప్రతి వాళ్ళు మరి చేస్తుంటారు. కానీ జరగాల్సిందే. ఒక నలుగురు బ్రదర్స్ ఉన్నారు, ఒక ఫ్యామిలీలోనే వేరియేషన్స్ ఉన్నాయి. అదే తల్లిదండ్రులు, అదే రూఫ్ కింద ఉన్నవాళ్ళు. దాని అర్థం ఏంటంటే కర్మఫలాలు, ఈ లాజిక్ ఒకటి ఉంది. మనం ఇప్పుడు వర్తమానంలో ఎంత కరెక్ట్ ఉన్నా సో జరగాల్సింది. అయితే దీనికి జ్ఞానమే. ఆ విధంగా చూస్తే జ్ఞానంతోనే ఇహం పరంగా కూడా కర్మలను అర్థం చేసుకుంటాం. లేకపోతే వీటి మీద మనం ఆక్షేపిస్తూ ఇంకా అవస్థ పాలవుతాం. ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఎ స్మాల్ థింగ్. విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ హోలీ మాస్టర్స్, దిస్ ది క్లారిటీ. సో విల్ టేక్ ది ఈశ్వరుడి తత్వాన్ని మనం గ్రహిద్దాం భగవంతుడి కృపతోని. హరి ఓం.